మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అభివృద్ధి అనే మాటే లేదని, ఎన్నికల ముందు చెప్పిన హామీలలో ఒక్కటి నెరవేరలేదని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మళ్లీ 2014 ముందు స్థాయికి చేరాయని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. పరిపాలన పూర్తిగా స్తబ్దతకు గురైందని, ప్రజలు మరో 3 సంవత్సరాలు ఈ బాధలు తప్పవని భావిస్తున్నారని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. పెద్దలు అందరూ కూడా, మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆటోల కోసం, వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినాం. మేమందరం కూడా నాయకులం, ప్రజానాయకులం. పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు, వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు రోజుకు 1500-2000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 400-500 కూడా వస్తలేవు, అవి కూడా వచ్చినాడే వస్తున్నాయి. ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ 1600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మాకు సిటీలో మేము ఊర్లకి వెళ్ళి వచ్చినాం. మా ఆటో ఆయన పాలమూరు, పరశురాం మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చాడు. 25 సంవత్సరాలు ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుంటే మొదలు 3 ఏళ్ళ ముందు మంచిగా నడుస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ళ 3 నెలల సంది అసలు పైసలే వస్తలేవు. 400-500 వస్తున్నాయి, వచ్చినాడే వస్తున్నాయి. ఇంటి కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తినాలి. అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య. మాకేముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు 1200 ఇస్తున్నారు, ఇస్తే అయిపో కదా. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు, ఎవరైనా చనిపోయినా 5 లక్షల రూపాయలు వచ్చు, ఆ ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేస్తలేదు. ఏది అయితే లేదు, మాకు ఇబ్బందికరం ఉంది. పక్క రాష్ట్రంలో 1500 ఇస్తున్నారు, 6 నెలల మనకంటే 6 నెలల తర్వాత వచ్చి కూడా మనకి కూడా అతి లేదు గతి లేదని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బాధ భరించి వాళ్ళదే కాదు, నువ్వు ప్రతి ఒక్కరిని ఎవరిని అటకాయించినా బాధనే ఉంది. ఓ దుకాణదారుని అటకాయించి